దుబాయ్ విజిటింగ్ మీద రావాలనుకుంటున్నారా? సో విజిటింగ్ వీసాకి ఎంత అవుతది ఏంటి అన్నది ఈరోజు ఒక షార్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. దుబాయ్‌లో ఇదివరకు మనకి 3 మంత్స్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 1 మంత్, 2 మంత్‌కి మాత్రం విజిటింగ్ వీసా ఇస్తున్నారు. 3 మంత్స్ కూడా ఇస్తున్నారు. బట్ 3 మంత్స్ వచ్చేసి కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే అవుతుంది. 1 మంత్‌కి విజిటింగ్ వీసాకి ఎంత అవుతుందంటే దుబాయ్ మనీలో 350 దిరమ్స్ అయితే అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్‌లో వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 8100 రూపీస్ అయితే అవుతుంది. అదే 2 మంత్స్‌కి అయితే 600 దిరమ్స్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్‌లో 14,100 అలా అయితే అవుతుంది. అంటే 1 దిరమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ 23.36 అలా అయితే ఉన్నది. సో ఆ మనీ బట్టి నేనైతే చెప్తున్నాను. అండ్ దుబాయ్ విజిటింగ్‌లో వచ్చినప్పుడు కంపల్సరీగా ఎయిర్‌పోర్ట్ ఇమిగ్రేషన్‌లో వాళ్ళు 5000 దిరమ్స్ అయితే మన అకౌంట్స్‌లో చూపించాలి అంటున్నారు. 5000 దిరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ వచ్చేసి 1,17,000. సో తప్పకుండా మనీ అయితే చూపించాలంటున్నారు. బై లక్ ఒక్కొక్కసారి అడుగుతున్నారు ఇమిగ్రేషన్‌లో, ఒక్కొక్కసారి అడగట్లేదు. తెలీదు కదా! సో బెటర్ మనం అకౌంట్‌లో 5000 దిరమ్స్ అయితే ఖచ్చితంగా చూపించాలి. విజిటింగ్ మీద వచ్చినప్పుడు ఇంకో రూల్ ఏంటంటే దుబాయ్ మీరు వస్తారు కదా విజిటింగ్ మీద, అప్పుడు మీ టు అండ్ ఫ్రో టికెట్స్ కంపల్సరీగా చూపించాలి. ఇది వరకు అయితే డమ్మీ టికెట్స్ చూపించేవారు. ఇప్పుడు డమ్మీ టికెట్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. కరెక్ట్ టికెట్స్ టు అండ్ ఫ్రో టికెట్స్ అయితే చూపించాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దుబాయ్ మీరు వస్తారు కదా విజిటింగ్ మీద, అప్పుడు ఇన్ కేస్ మీ రిలేటివ్స్ లైక్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళది ఓన్ హౌస్ అయితే కనుక టైటిల్ డీడ్ చూపించాలి. లేదు వాళ్ళు రెంట్ హౌస్ అయితే కనుక ఈజారీ అని చెప్పేసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ లైక్ మీరు డాక్యుమెంట్స్ అన్నవి క్యారీ చేయాలి. ఎయిర్‌పోర్ట్‌లో అయితే అడిగినప్పుడు చూపించాలి. దుబాయ్ విజిటింగ్‌లో వచ్చినప్పుడు మీరు ఇన్ కేస్ హోటల్‌లో స్టే చేస్తే కనుక ఏ హోటల్ ఏంటి అన్నది డాక్యుమెంట్స్‌ని క్యారీ చేయటం అసలు మన మర్చిపోకండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే విజిట్ వీసా డీటెయిల్స్ అడిగారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశా. చూసారు కదా! ఈ రోజు మన వీడియోలో దుబాయ్ విజిటింగ్ మీద రావాలి అనుకున్న వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ మీకేమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్‌లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి.